ఫామ్ పాండ్స్కి ఒక చిన్న ఐడియా ఉంది సార్, మీరు ఎలా చేస్తే ఒక్క మాట చెప్తాను సార్. అది ఏమైందంటే ప్రతి దాంట్లోనూ వాటర్ స్ట్రీమ్ అవుతుందండి, ప్రతి చేలోను. అది హార్టికల్చర్ బాగా ఎక్కువ ఉందండి. అగ్రికల్చర్లో అయితే మనం ఏం చేయలేమండి. అది ఏదైతే చివరికి వస్తుందో ప్రతి 5 ఏకర్స్కి ఒక ఫామ్ పాండ్ చేసి దాంట్లో దాన్ని హార్వెస్ట్ చేసి, జనరల్గా మనకి 12 నెలల కాలంలో 6 నెలలు వాటర్ ఉంటుంది సార్. ఫ్రమ్ జూన్ టు నవంబర్ టు మే వచ్చేసరికి డ్రై ఉంటుంది సార్. ఆ డ్రై టైంలో ఈ హార్టికల్చర్లో డ్రై మ్యాటర్ ఉంటుంది సార్. ప్రతి ఎకరానికి 2 టన్నుల డ్రై మ్యాటర్ వస్తుంది సార్ ఆన్ అండ్ యావరేజ్. దీన్ని ఏదైనా కల్చరైజ్ చేసి దాన్ని బ్యాక్టీరియల్ కల్చర్ చేసి డికంపోజ్ చేస్తే అక్కడే మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగి మళ్ళీ మనం ఆ చేలోనే వాడుకొని ఎరువులు, యూరియా ఇవన్నీ కూడా తగ్గించే అవకాశం ఉంది సార్. ఇది అంటే మా అవగాహన సార్, మేము పాటిస్తున్నామండి. మీరు అవకాశం ఇస్తే అందరికీ చెప్పి చేస్తున్నారా? మీరు చేస్తున్నాం సార్. ఏంటి దానివల్ల లాభం ఏంటి? ఇప్పుడు నీళ్ళేమో నేలలోకి ఇంకుతాయి సార్, సో వాటర్ టేబుల్ పెరుగుతుంది సార్, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగిన ఎరువు మన వాటికే పనిచేస్తుంది సార్, మన చేనుకే పని. ఎంతవరకు ఎరువుల వాడకం తగ్గుతా ఉంది, ఖర్చు తగ్గుతా ఉంది దానివల్ల? మేము ఫస్ట్ ఇయర్ 75% ఇది చేసాం సార్, కెమికల్ ఫెర్టిలైజర్. సెకండ్ ఇయర్ 50% అండి. ఇప్పుడు థర్డ్ ఇయర్లో 75% రెడ్యూస్ చేసాం సార్. 25% వాడుతున్నారు ఇప్పుడు 25% వాడుతుంది సార్. అంటే ఒకేసారి తగ్గిస్తే ఈల్డ్ మీద ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి. ఈల్డ్ తగ్గలేదు ఇప్పుడు తగ్గలేదండి, కాన్స్టెంట్గా ఉంది సార్. ఇప్పుడు నీకు ఈ ఎక్స్పీరియన్స్ అయినాక సార్ నెట్ జీరో ఏదైతే అనుకుంటున్నామో, పామ్ ఆయిల్లో వచ్చే నీళ్లు అక్కడే భూగర్భ జలాలుగా మార్చండి సార్. అక్కడి నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా పామ్ ఆయిల్లో వచ్చే అన్ని కూడా తీసుకొని మళ్ళా భూమిలో వేయడం, అవును సార్, మగ్గబెట్టి. ఇది చేస్తే చాలా వరకు ఎరువులు తగ్గిపోతాయి. రెండోది, మీరు ఫైనల్గా ఏదైనా వాడాలంటే మైక్రో న్యూట్రియంట్స్ వాడడం. అవును సార్, కెమికల్ ఫెర్టిలైజర్స్ కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ వాడితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది. దానికి రేట్ కూడా ప్రీమియం వస్తుంది.